హలో అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటో పెసరపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టమాటో పెసరపప్పు దొండకాయ అంటే ఎక్కువ పప్పు వేయాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుంటే చాలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆలు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ లైట్గా మెత్తబడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడుతుంది అనే టైంలో పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కింది నుంచి తిప్పుతూ తిప్పుతూ బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి కాసేపు అలా కలుపుకోవాలి. అలాగే మూత పెట్టి మనం వదిలేస్తే కిందికి అడుగంటిపోతుంది. మనం దొండకాయల నుంచి ఎక్కువ వాటర్ రిలీజ్ అవ్వదు మనకు. అందుకోసమని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నేను మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాను. ఉంచి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతున్నాను. ఇదిగోండి ఆయిల్ వెళ్తుంది ఇప్పుడు. ఇలా ఆయిల్ వెళ్తుంది అనే టైంలో టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం యాడ్ చేసుకున్న టమాటాలని మొత్తం కూడా కింది వరకు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు సిమ్లోనే ఉంచనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో కొద్దిగా మగ్గిపోయింది. ఈ టైంలో నేను మళ్ళీ మూత తీసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టాం కదా, ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టి వాష్ చేసి పెట్టిన పెసరపప్పుని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా పెసరపప్పుని మొత్తం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కొద్దిగా ఉడికిపోయి ఉంది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ కలపడం అయితే కంపల్సరీ, ఎందుకంటే దొండకాయ ఖచ్చితంగా అడుగంటేస్తుంది. కాబట్టి మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు లైట్గా ఆయిల్ పైకి వస్తుంది అనే టైంలో కారం ఇంకా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే ఆయిల్ వస్తుంది. మళ్ళీ ఆయిల్ తేలుతుంది పైకి, అంటే కారం అంతా కూడా పట్టిపోయి ఆయిల్ వస్తుంది. ఈ టైంలో మనకి ఎంతైతే గ్రేవీ కావాలి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తున్నాను, ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ సగం వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికిస్తాను. ఇంకా 5 నిమిషాలు ఉడికితే నాకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఈ టైంలో నేను కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకొని నాకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీరను కూడా కడిగి వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ పెసరపప్పు టమాటో కర్రీ అనేది ఎక్కువ గ్రేవీ ఉండకూడదు, అలానే ఎక్కువ ఫ్రైటప్ కూడా ఉండకూడదు. ఇలా కొద్దిగా గ్రేవీ ఉంటే మనకు రైస్ చపాతీలోకి చాలా బాగా వస్తుంది టేస్ట్.
సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోయింది.